ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఏకంగా 176 కోట్ల రూపాయలతో ప్లాన్ చేసిందా? మోడల్ ఎంపిక కోసం కమిటీని నియమించిందా? సోషల్ మీడియాలో 2-3 రోజులుగా హెలికాప్టర్ కొనుగోలు అంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ కోసం ఈ హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారంటూ వైఎస్ఆర్సీపీ సంచలన ఆరోపణలు చేసింది. జనం సొమ్ముతో బాబు కొడుకులు జల్సాలు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అప్పులు పుట్టడం లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 172 కోట్ల రూపాయలతో విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారు. దీన్ని వారి విలాసాల కోసం వాడతారు అంటూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం సీఎంతో పాటు ఇతరులు వినియోగించేందుకు కొత్త హెలికాప్టర్ మోడల్ ఎంపిక కోసం కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ నేతృత్వంలో అధికారుల కమిటీ ప్రస్తుత హెలికాప్టర్ పనితీరు, కొత్త హెలికాప్టర్ మోడల్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశం. హెలికాప్టర్ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కమిటీని నియామకం అంటూ ప్రచారం జరుగుతోంది. మరి హెలికాప్టర్ కొనుగోలు అంశంలో నిజముందా? ప్రభుత్వం హెలికాప్టర్ కొనుగోలు కోసం కమిటీని నియమించిందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది. 172 కోట్ల రూపాయల ప్రజాధనంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారుల కోసం విలాసవంతమైన హెలికాప్టర్లను ప్రభుత్వం కొంటున్నట్లు కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఎవ్వరూ కూడా నమ్మకండి. అదంతా అబద్ధం. కొందరు పనిగట్టుకుని మరీ ప్రభుత్వంపై చేస్తున్న ఫేక్ ప్రచారం అంటూ ట్వీట్ చేసింది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ కూడా నమ్మొద్దని కోరారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది. ప్రభుత్వంపై జరిగే తప్పుడు ప్రచారంపై ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే పనిలో ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.